హలో అండి. అందరికీ నమస్కారం. మా పల్లె రుచులు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ముందుగా గ్రేవీకి 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, 2 స్పూన్లు జీడిపప్పు, 2 ఎండు కొబ్బరి ముక్కలు, కొంచెం గసగసాలు తీసుకున్నాను నేను. మీ దగ్గర నువ్వులున్నా నువ్వులు తీసుకోవచ్చు. నువ్వులు లేవు నా దగ్గర. గసగసాలు తీసుకున్నాను 1 స్పూను. కర్రీలోకి మళ్ళీ టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, వంకాయలను కడిగి పెట్టుకున్నాను. అవి కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటాను. ఉప్పు పసుపు వేసి పెట్టాను వాటర్లో. ఈ వంకాయలు గింజలు లేకుండా ఉంటేనే బాగుంటాయండి. కొన్ని గింజలు వచ్చినాయి నాకు. పుచ్చులేమి లేవు, బాగున్నాయి వంకాయలన్నీ. గింజలేమి లేవు, బాగున్నాయి. గ్రేవీ కర్రీస్ అయితేనే మా పిల్లలు తింటారు. ఈ వంకాయ ఎదురుగా తినరులేండి, ఇంట్లో తక్కువే. మా వారు ఒక్కళ్ళే వంకాయ గ్రేవీ కర్రీ తినేది ఇష్టంగా. కాకపోతే గ్రేవీ వరకు పిల్లలు తింటారు, వంకాయలు తినరు. వంకాయల గింజల వల్ల ఇబ్బంది వాళ్ళకి, ఎందుకో నచ్చదు వాళ్ళకి ముందు నుంచి కూడా. అన్ని కాయలు అలా కట్ చేసేసి వాటర్లో వేసి పెట్టుకున్నాను, ఉప్పు నీళ్ళల్లో. గ్రేవీకి అవి వేయించుకోవటానికి వేరుశనగ గుళ్ళు అవి పాన్ పెట్టుకుంటున్నాను స్టవ్ వెలిగించి. ముందు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. ఆయిల్ ఏం అక్కర్లేదండి, డ్రైగానే వేయించుకోవచ్చు. ఎండు కొబ్బరి ముక్కలు, ఆ వేరుశనగ గుళ్ళు పొట్టు తీసేసుకుంటే బాగుంటుందండి. జీడిపప్పు పొట్టు తీసేసుకోవాలి, పొట్టు తీసేసుకుంటేనే బాగుంటుంది. లేదంటే కొంచెం చేదు ఉన్నట్టు ఉంటుంది పైన పొట్టు. ఇవి తీసేసిన తర్వాత నేను ఇవి వేగిపోయిన తర్వాత గసగసాలు నేను ఆఖరిలో పాన్ స్టవ్ మీద దించేసి పాన్లో కొంచెంసేపు వండిచ్చేసాను. ఆ వేడికి కొంచెం అవి మగ్గుతాయి అని చెప్పేసి నేను స్టవ్ మీద ఏం పెట్టలేదు వాటిని. కర్రీకి పాన్ పెట్టుకున్నాను ఇప్పుడు. వంకాయలు వేయించుకోవాలి కదండి, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కర్రీకి. వంకాయలు వేయించేసుకున్న తర్వాత మిగతా ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఎక్కువ అవుతుంది మీకు అంటే తీసేసుకోవచ్చు పక్కకి. నేను ఎక్కువే వేయలేదు కానీ తీసాను, కొంచెం ఆయిల్ తీయకుండా నేను తీసాను. పైన గ్రేవీలో ఆయిల్ తేలుతుందండి అట్లాగిన. ఇది ఈ వంకాయలు మగ్గుతూ ఉంటే ఓ పక్కన నేను ఆ మిక్సీలో అవి గ్రైండ్ చేసేసుకున్నాను, పేస్ట్ చేసేసుకోవాలి. వాటర్ పోసుకొని పేస్ట్ చేసేసుకోవాలి, డ్రైగా ఉండడానికి లేదు. ఇవి డ్రై కర్రీ వేరు, అది ఫ్రై అది చేస్తాం, అది వేరే కర్రీ. అది కూడా ఒకసారి చూపిస్తాను నేను మీకు. అందులో వాటర్ పోయకుండా డ్రైగా చేసేసి మసాలా కాయల్లో పెట్టేసి ఫ్రై చేస్తాం వాటిని. ఇదేమో గ్రేవీ కర్రీ కాబట్టి వాటర్ పోసి పేస్ట్ లాగా చేసి వేస్తాము. వంకాయలు కూడా మగ్గిపోతున్నాయి. నేను టమాటా తీసుకున్నాను కదండి, కొంతమంది చింతపండు కూడా వేస్తారు. నేను చింతపండు ప్లేస్లో టమాటా తీసుకున్నాను ఒకటి. మీకు కావాలంటే చింతపండు తీసుకోవచ్చు ఆ ప్లేస్లో. చింతపండు అయితే గ్రేవీ అది పులుసు తీసుకుని పోసుకుంటారు కొంచెం. లేదంటే ఈ మసాలాలతో పాటు చింతపండు కూడా మిక్సీ పట్టేసేసుకోవచ్చు, నానబెట్టేసి పులుపు కోసం కొంచెం అంతే. ఫ్రైకి అయితే అసలు చింతపండు కూడా వేయరులేండి, గ్రేవీ కర్రీకి ఆ చింతపండు కొంచెం ఒక రెబ్బ వేస్తారు. నేను అందుకే ఆ ప్లేస్లో ఒక చిన్న టమాటా తీసుకున్నా. ఆ టమాటా ఉల్లిపాయ కూడా మిక్సీ గ్రైండ్ పెట్టేసుకుని వేసుకోవచ్చు కర్రీలో. నేను ఆయిల్ వేసుకుని మిగతా ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ కొంచెం తీసాను. ఆయిల్ తీసేసి మిగతా ఆయిల్లో మెంతి పొడి, పసుపు వేసుకున్నాను. తర్వాతన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇంగువ వేయలేదండి ఇందులో నేను, ఎందుకంటే పులుపు తక్కువే ఉంది కదా. ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి.
అది కూడా వేగిన తర్వాత టమాటా వేసుకొని మగ్గబెట్టుకోవాలి. ఈ టమాటా పేస్ట్ చేసేసుకుని వేసుకోవచ్చు, బాగుంటుంది అట్లా కూడా. కర్రీ చూడడానికి బాగుంటుంది, మొత్తం గ్రేవీలా కనిపించాలంటే, ఇంకా మనకు వేస్ట్ ఏమీ లేకుండా అలా కనిపిస్తుంది. ఇంకా టమాటా మగ్గిపోయింది. టమాటా మగ్గిన తర్వాత మనకి పేస్ట్ వేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసాను. పేస్ట్ వేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే జీడిపప్పు ఉంది కదా, అందులో కొంచెం మనకు అడుగు పట్టేస్తుంది. కొంచెం వెంటనే కలుపుకొని ఆ గిన్నెలో కొంచెం వాటర్ తరుపుకొని పోసుకోవాలి. కొంచెం తిప్పుతూనే ఉండాలి, కొంచెం దగ్గర పడేంత వరకు. ఆయిల్ తేలాలి పైకి, కొంచెం దగ్గర పడినవ్వాలి. ఉప్పు, కారం, గరం మసాలా కొంచెం వేసుకోవాలి, దీనికి ఫ్లేవర్ తెలియకూడదు మసాలా కర్రీలాగా. మిరియాల పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా లైట్గా వేస్తాను. ఈ కారం వేసేసరికి మంచి కలర్ వచ్చేస్తుంది కర్రీ. తినని పిల్లలు కూడా ఈ గ్రేవీ కర్రీ అనేసరికి గ్రేవీ అయినా తింటారు, చపాతీల్లో వాటిల్లో బాగా ఇష్టంగా తింటారండి మా ఇంట్లో పిల్లలు అయితే. ఈ గ్రేవీ కర్రీస్ ఎక్కువగా వాటిలోనే తింటారు. దగ్గరకు వచ్చేసింది గ్రేవీ అంతా. కొంచెం వాటర్ పోసుకొని ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి. కొంచెం మీకు సరిపడా పోసుకోండి. వంకాయలు కూడా అట్లా దగ్గరకు రానిచ్చిన తర్వాత దించేసుకోవడమే. కొత్తిమీర వేసుకొని అన్ని మసాలాలు అన్నీ వేయాల్సినవన్నీ వేసేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని క్లిక్ చేయండి. లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి ఎక్కువగా రీచ్ అవుతుంది అంటండి వీడియో. అయిపోయింది, మీకు కావాల్సినంత గ్రేవీ వండించుకోవడం, దించేసుకోవడం. ఈరోజు కర్రీ అయిపోయిన తర్వాత నేనే టేస్ట్ చేశాను ఫస్ట్, ఎలా ఉందనేది. బాగుందండి, బాగా వచ్చింది. అది కమ్మగా ఉంటుంది కర్రీ అంతే, మనకి ఉప్పు కారాలు సరిగ్గా ఉన్నాయో లేవా. ఆ జీడిపప్పు, ఎండు కొబ్బరి, గసగసాలు, పల్లీలు ఇవన్నీ ఈ పప్పులు కాబట్టి కమ్మగా ఉంటుంది. కొంచెం అవి మన ఉప్పు కారాలు వేసే మసాలాలు అన్నీ కరెక్ట్గా ఉంటే చాలు. థ్యాంక్ యూ.